గుండా అంటే ఆగడు పంట లేవడన్నట్లే ఉన్నది కథ. ఏదో పంటల మందం 2 జల్లులు పడాలే అని జనం పూజలు చేస్తే ఇక అప్పటి సంది గెరవే ఇస్తలేవు. పూజలు చేసి వద్దన్నా కూడా ఆగుతలేవు. అగో అట్లుంది వానల మోక. మరి మన దిక్కే గింత ఆగం ఉన్నదంటే గ ఏపీ దిక్కు ఇంకెంత ఆగం ఉన్నదో చూసేద్దాం పారి. వానాకాలంలో వానలు పడితే వాడితేందుకైతుంది కానీ పడాల్సిన దానికంటే ఎక్కువ పడుతున్నాయి కాబట్టే గింత ఆగం అవుతుంది. ఇక చూడరాదోర్రి ఏపీలో ఎట్లున్నదో. దంచి కొడితే బజార్లు వాగులైనయి, రోడ్లు చిన్నపాటి చెరువులైనయి, ఊర్లు మోతాదు నదులైనయి, పంట పొలాలు మునిగి సముద్రాలైనయి. శ్రీకాకుళం జిల్లా మందస మండలం గడ్డ ఊరు దిక్కు రాకాసి అస్సలు జయంగా మత్స్యకారుల పడవలు నీళ్ళల్లో కొట్టుకుపోయినంత పని అయ్యింది. వరద గట్టిగా నూకొచ్చేటాళ్లకు ఏం చేయాలనో తెలియక పడవను అట్లా ఇడిచిపెట్టిండు. ఇంతలో ఇంకో అన్న ధైర్యం చేసి పడవను తెచ్చిండు. అటు విశాఖ జిల్లా అంతటా గట్టి వానలే పడుతున్నాయి. పెద్దగంట్యాడు మండలం పాలవలస దిక్కు జోరు వానలు పడి ఊరంతా మునిగింది. ఇండ్లకు వరద చేరి సరుకు సామాన్లు సాక్కులో తడిచిపోయినాయి. దీంతో జేసీబీ పెట్టి నీళ్లను కిందికి పంపించే ఉపాయం చేస్తుర్రు. చిత్తూరు దిక్కు పడ్డ కుండపోత వానలకు రోడ్లన్నీ చెరువులైనాయి. ఎటు చూసినా వరదే. దీంతో కజవే తెగిపోయి 10 ఒద్దుల సంది 40 ఊర్లకు రాకపోకలు బంద్ అయితే కలెక్టర్ దినేష్ సారు రంగంలోకి దిగి సాయం పల్లార్చుకుండు. ఇక ఇదిట్లుంటే ఇటు విజయనగరం జిల్లా భోగాపురం విమానాల డిపోకు మస్తు వరద చేరింది. స్విమ్మింగ్ పూల్ లెక్క అయ్యి వరద బయటికి తన్నుకొస్తుంటే కౌల్వాడ తొవ్వ మొత్తం నీళ్ళల్లో మునిగింది. దీంతో బండ్లు నీళ్ళల్లో జిక్కి తొవ్వెంట పోతున్న జనంది చిన్న అవస్థలు కాదు. అయితే ఈ వరదంతా పోయి రెడ్డి కంచేరు ఊరిని ముంచిందట. ఇక అటు కర్నూలు జిల్లాలేం తక్కువలేదు. కుమ్ముడు కుమ్మితే నంది కొట్కూరు మొత్తం నానిపోయింది. ఆర్స్పరి మండలం యాటకల్ దిక్కు బ్రిడ్జి కూలిపోయింది. పైనున్న తుంగభద్ర కుందు సుంకేసుల కాడ్నుంచి వరద గట్టి వస్తుందని జిల్లా మొత్తాన్ని అలర్ట్ చేసిర్రు అధికారులు. మొత్తానికి వాగులు వంకలు వర్రెలు పర్రెలు అన్ని ఒడ్డూసి పారుతున్నాయి. మళ్ళా కూడా అల్పపీడనం లేచి రాష్ట్రం అంతా వానలు పడతాయి అంటుర్రు కాబట్టి ఎందుకైనా మంచిది జర్రంత పాయలంగా ఉండుర్రి మరి.